ఫ్రెండ్స్, మా మురుడ్ జంజీరా ఫోర్ట్ విజిట్ పూర్తయింది. లంచ్ పూర్తి చేసుకునేసరికి 4 PM అయింది. ఇప్పుడు మేము గోవా వైపు బయలుదేరాము. గోవా ఇక్కడ నుంచి దాదాపు 470 కిలోమీటర్స్ ఉంది. అట్లీస్ట్ 9 hours ట్రావెల్ టైం. రూట్ మొత్తం కొంకణ్ కోస్టల్ రూట్. చాలా సీనిక్ గా ఉంటుంది. మార్గ మధ్యలో మౌంటైన్స్, ఫారెస్ట్, ఘాట్ రోడ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రూట్స్ ఇన్ ఇండియా. కమ్, లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఫ్రెండ్స్, ఆన్ ద వే నైట్ స్టే చేసి మరలా మార్నింగ్ స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ టనెల్స్ చూడండి. 2 ways లో 2 టనెల్స్ బిల్డ్ చేశారు. ఒకటి కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ టనెల్స్ వలన ఘాట్స్ లో జర్నీ చాలా ఈజీ అవుతుంది. కొండలను తొలచి ఈ టనెల్స్ బిల్డ్ చేస్తున్నారు. దీనివల్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ప్లస్ ఘాట్ జర్నీ కూడా చేయవలసిన అవసరం ఉండదు. లేకపోతే ఈ కొండలు మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల జర్నీ టైం అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది. ప్రస్తుతము లద్దాఖ్ రూట్ లో కూడా 2 టన్నెల్స్ పూర్తయినాయి. ఒకటి అటల్ టన్నెల్, 2 జోజిలా టన్నెల్. వీటి వలన మౌంటైన్ పాసెస్ బైపాస్ అయిపోయి జర్నీ ఈజీ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ నైట్ రత్నగిరి ఏరియాలో రోడ్ సైడ్ రూమ్ తీసుకుని నైట్ స్టే చేశాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇంకా డిస్టెన్స్ దాదాపు 300 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్. టేస్ట్ అయితే బాగుంది. ట్రెడిషనల్ మహారాష్ట్ర డిషెస్, వడాపావ్, మిసల్ పావ్, పోహా అన్నీ దొరుకుతున్నాయి. చూడండి, మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లక్ష్మణరావు గారు వడల మీద పట్టుబడుతున్నారు. టేస్ట్ బాగా నచ్చింది వారికి. ఫ్రెండ్స్, రత్నగిరి ఏరియా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాంగో అల్ఫాన్సో మ్యాంగోస్ కు ఫేమస్. రత్నగిరి అల్ఫాన్సో ఆర్ యాపూస్ ఈజ్ వరల్డ్ ఫేమస్ అండ్ బెస్ట్ ఇన్ టేస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యాంగో ఈ ఏరియాలోనే పండిస్తారు. ఫ్రెండ్స్,
ఇది రాజాపూర్ ఏరియా. ఇది మహారాష్ట్రలో ఒక ఫేమస్ టౌన్. ఇక్కడ కూడా మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ది మోస్ట్ ఫేమస్ దేవ్గఢ్ ఫోర్ట్, పూర్ణాగఢ్ ఫోర్ట్, విజయదుర్గ ఫోర్ట్, ఆర్యదుర్గా దేవి టెంపుల్, ఇంకా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ బీచెస్ ఈ లొకాలిటీలో ఉన్నాయి. టైం లేకపోవటం వల్ల వాటిని విజిట్ చేయటం లేదు. ఫ్రెండ్స్, ముంబై గోవా హైవేలో మంచి అద్రిపోయే లొకేషన్. ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వ్యూ ఎంజాయ్ చేద్దాం. రివర్, దానిపైన బ్రిడ్జ్, చుట్టూ కొండలు, గ్రీనరీ, ఫారెస్ట్, సూపర్ లొకేషన్ టు ఎంజాయ్. చూడండి, మా రైడర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సీ మై హార్స్, ఎంత రైడ్ చేసినా టైర్డ్ అవ్వదు. ఫ్రెండ్స్, డ్రోన్ వ్యూలో ఈ ల్యాండ్స్కేప్ ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్, గోవా స్టేట్ ఎంటర్ అయ్యాము. టైం 1 PM అయింది. ఇక్కడ నుంచి పంజిమ్ ఇంకా 1.5 hour జర్నీ. లంచ్ చేసుకుని బయలుదేరుతాము. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫిక్స్ ప్లేట్. దీనిలో చూడండి, 2 రొట్టెలు, రైస్, వేరియస్ కర్రీస్, సలాడ్, ఫిష్ ఫ్రై. లంచ్ చేస్తున్నాం 50 kilometers బిఫోర్ గోవా. పెట్రోల్ స్టాప్. గోవాలో పెట్రోల్ చాలా చీప్. పర్ లీటర్ కాస్ట్ వచ్చేసి 97 rupees 30 paisa. మన ఏపీకు ఇక్కడికి దాదాపు 12 rupees వేరియేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఈ గోవా లొకాలిటీలో క్యాషూ ఫార్మ్స్ అండ్ కోకోనట్ ఫార్మ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గోవా స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ క్యాష్యూ ప్రొడక్షన్. ఈ క్యాష్యూ నుంచి ఫెన్నీ అనే డ్రింక్ కూడా తయారు చేస్తారు. ఇది ఒక రకమైన ఆల్కహాలిక్ డ్రింక్. ఇది గోవాలో చాలా ఫేమస్. ఇదిగాక కోకోనట్ నుంచి కూడా ఫెన్నీ తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మా డెస్టినేషన్ దగ్గరలోనే ఉంది.
ఇక్కడ నుంచి కలంగూట్ వైపు వెళ్ళి నియర్ బై రూమ్ తీసుకొని గోవా లోకల్ సైట్ సీయింగ్ కు వెళ్తాము. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.